గుడ్ ఈవినింగ్ కస్టమర్స్. మా దగ్గరికి చెవర్లైట్ బీట్ వచ్చింది 2011 మోడల్. సో ప్రాబ్లం ఏముందో చూద్దాం. సౌండ్ వస్తుంది, చూద్దాం. కొంచెం బాగా చూస్తున్నాం, సౌండ్ వస్తుంది కదా. మనకి టర్బోలో సౌండ్ వస్తుంది. ఇక టర్బో ఓపెన్ చేసి చెకప్ వేసుకున్నాం మనం ఏం ప్రాబ్లం ఉందని, ఫోర్ పోయిందా లేకపోతే ఏం ప్రాబ్లం ఉందని చూస్తున్నాం అయితే. ఇప్పుడైతే మనం ఒకసారి టర్బో చెకప్ వేసుకుందాం, ఎందుకు సౌండ్ వస్తుంది అనేది. ఇప్పుడు ఇది ఆయిల్ వస్తుందో రావట్లేదు, ఒకసారి చెకప్ వేసుకుందాం. ఆయిల్ వచ్చినాక కూడా సౌండ్ వస్తుందంటే మన ప్రాబ్లం ఉందేమో చూసుకుందాం ఒకసారి. ఆపేసి. స్టార్ట్ చేసిన. ఆయిల్ ప్రెషర్ మనం చెకప్ వేసుకుందాం, ఎంత వస్తుంది ఆయిల్ ప్రెషర్ అనేది. ఆయిల్ అనేది రావట్లేదు, చూసారా? ఆయిల్ అనేది రావట్లేదు. మందరం అయితే మనం సైలెన్సర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. సైలెన్సర్ లోపల ఇంకోటి, ఇప్పుడు అయితే మనం పైన అయితే ఓపెన్ చేసుకున్నాం సైలెన్సర్. కింద దీనికి 2 బోల్డ్లు వస్తాయి, 13 నెంబర్ బోల్డ్. అవి 2 ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే సైలెన్సర్ మనకు సైడ్కి వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ సైడ్ కూడా చెకప్ వేసుకుందాం ఏంటంటే. ఇది ఇది కూడా డ్యామేజ్ అయింది చెంబరు, అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాం. నికాలో ఫ్యాన్ బంద్ చెప్పి ఏ ఫ్యాన్ అదొకటి ఆగింది. ఇది 4 పోయింది, 4 ఇరిగిపోయింది ఆయిల్ సరిపోక. ఓకే, ఇదేమో 4 తిరగట్లేదు. పట్టేసుకుంది మొత్తం 4 ఇది. మనకైతే ఇది చెంబర్ డ్యామేజ్ అయింది. డ్యామేజ్ కావడం వల్ల మనకు ఆయిల్ ఎక్కక టర్బో కొట్టేసింది. ఇప్పుడైతే మనం చెంబర్ ఓపెన్ చేసుకుందాం. చెంబర్ ఓపెన్ చేసుకుని చూద్దాం ఒకసారి లోపల ఏమైనా డ్యామేజ్ అయిందా లేకపోతే చెంబరే డ్యామేజ్ అయిందా. దాని కూడా ఉంటుంది, ఆయిల్ ఓపెన్ చేసుకోవాలి. ఆయిల్ కూడా థిక్నెస్ ఎక్కువ అయిపోయింది, సర్వీస్ టైంకి చేయలేదు. ఇది థిక్నెస్ ఎక్కువ అయిపోయింది. మనం అందులో ఒకటి ఇది ఓపెన్ చేస్తుంది. ఓకేనా, లోపల ఇది డ్యామేజ్ అయింది. నేను క్లీన్ చేసి చూపెడతాను మీకు. ఓకేనా, విరిగిపోయింది ఇది.
ఈ పత్తి వీటికి 10 నెంబర్ బోల్డ్ వస్తాయి మొత్తం 10 నెంబర్ బోల్డ్ వస్తాయి ఇవి ఓపెన్ చేసుకోవాలి ఈ చెంబర్ డ్యామేజ్ ఉంది ఇది చెంబర్ డ్యామేజ్ అయిపోయింది ఇది అయితే మనం ఆయిల్ ఓపెన్ చేసుకున్నాం ఆయిల్ ఓపెన్ చేసుకున్నాక చూద్దాం ఆయిల్ ఓపెన్ చేసుకొని చెంబర్ అయితే మనం క్లీన్ చేసుకున్నాం మనకు బెండ్ అనేది కనిపిస్తుంది కదా ఇది డ్యామేజ్ అయింది ఇక్కడ ఇది మనం సీదా చేసుకున్నాం ఇది ఓకే చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు ఇది ప్రాబ్లం వచ్చేసి ఇది మనకి ఇంకా కొంచెం డౌన్ అయిందంటే మనకు ఆయిల్ పంపుకి టచ్ కాదన్నట్టు మనకు ఓకే మనమైతే దీనికి అనబండ్ పెట్టేసుకొని ఎక్కించేసుకుందాం చెంబర్ అయితే మనోడైతే అనబండ్ పెట్టేసుండు మొత్తం అనబండ్ మంచిగా అప్లై చేసుకొని ఎక్కించేసుకుందాం ఎక్కించేసుకొని టర్బో పంపించేసాం మనం టర్బో వచ్చినాక టర్బో ఎక్కించేసుకుని వెహికల్ స్టార్ట్ చేసుకుందాం ఒకసారి చెంబర్ అయితే మనం మొత్తం రెడీ చేసుకున్నాం ఒకసారి ఎక్కించేద్దాం చెంబర్ అయితే టర్బో అయితే వచ్చేసింది మనం ఫిట్టింగ్ చేస్తున్నాం ఈరోజు ఫిట్టింగ్ అయితే అయిపోతుంది ఇప్పుడు అయిపోయింది ఇది కొత్త పైపు ఇది కూడా మనం ఫిట్టింగ్ చేసేస్తున్నాం ఇది ఫిట్టింగ్ అయిపోయింది ఇది ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్ టర్బో మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఈ పైప్ ఇచ్చేసుకొని ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసుకొని మనం వెహికల్ స్టార్ట్ చేసుకుందాం ఒకసారి మొత్తం వెహికల్ స్టార్ట్ చేసి చూసుకున్నాం మనము ఏదో మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది ఒక సైలెన్సర్ ఒకటి ఫిట్టింగ్ చేయాలి విష్ణు స్టార్ట్ సౌండ్ కూడా మొత్తం క్లియర్ అయిపోయింది సౌండ్ కూడా ఏం రావట్లేదు ఆయిల్ సర్క్యులేషన్ కూడా బరాబర్ అవుతుంది మనం కొత్త పైప్ వేసుకొని చెకప్ కూడా వేసేసిన అంత ప్రాబ్లం అంతా సెట్ అయిపోయింది ఇప్పుడైతే మనం కూలింగ్లో ఒక 10-15 నిమిషాలు పెట్టేసుకున్నాం తర్వాత సైలెన్సర్ ఎక్కించేసుకున్నాం తర్వాత ట్రయల్ వెళ్దాం ఓకేనా కస్టమర్స్